వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి మ్యాథ్స్ బిట్స్ మనం ఆన్సర్ చూద్దాం మనము. మరి ఇందులో భాగంగా మొదటి క్వశ్చన్ చూద్దాం. మొదటి క్వశ్చన్ ఏమంటే క్రింది బిందువులలో ఏది 3y = 2x - 1 రేఖపై ఉండదండి. ఇక్కడ మనకి ఇచ్చింది ఏమంటే ఒక రేఖీయ సమీకరణం, ఇక్కడ రెండు చరాల రేఖీయ సమీకరణం అనమాట. అయితే ఈ సమీకరణానికి వచ్చేటువంటి రేఖపై ఉండని బిందువు ఏదన్నా ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్ ఇక్కడ 1 2 3 4 4 ఉన్నాయి ఇక్కడ. అయితే సో మనం ఏం చేస్తాం, మనం ఇచ్చినటువంటి రేఖీయ సమీకరణం ఏదైతే ఉంటుందో 3y = 2x - 1 అనమాట. దీంట్లో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి 4 బిందువులు 5, 3 - 4, 3 2, 1 3, 2లో ఈ బిందువులు ప్రతిక్షేపిస్తే ఏదైతే దీనికి సరిపోదు దాని ఏమంటే మనము ఆ రేఖపై ఉండదంట అంటామన్నమాట మనము. అయితే ఫస్ట్ మనం మొదటి బిందువు తీసుకుని ఇక్కడ ఏముంది, ఇక్కడ 5, 3 ఇది x, ఇది y అనమాట. ఇక్కడ తీసుకుంటాం మనము. ఇందులో మనము సో x విలువ 5 రాస్తే మనకి ఏం కావాలో 3 వస్తే మనకు ఈ బిందు దింపే ఉంటుందన్నమాట. సో లేకుంటే ఉండదన్నమాట. చూడండి ఇక్కడ మనము సో 3y = 2 ఈ సమీకరణం మనము సో x అంటే మనకి 5 కాబట్టి ఇక్కడ దాన్ని ప్రతిక్షేపిద్దాం మనము. సో 5 మైనస్ ఉన్నప్పుడు ఏదో మనకి 3 వస్తే ఈ బిందు దానిపై ఉన్నట్లు, అలా రాకుంటే మనకి ఆ బిందు దానిపై లేనట్లు అనమాట. మరి 3y = 2 5 10 - 1 ఎంత మనకు సో 9 అనమాట. 3y = 9. అప్పుడు కొట్టేస్తే ఏమొస్తుంది, ఇక్కడ 3 × 3 3 3 సో 9. అప్పుడు మనకి ఏమొచ్చింది, y = 3 వచ్చింది ఇక్కడ. కాబట్టి x = 5 అయితే y = 3 వచ్చినట్టు మనకి బిందుపై ఉంటుంది. సో ఈ మనకి ఆన్సర్ కాదనమాట. అదేవిధంగా సో నెక్స్ట్ ఈ బిందువు రాస్తే మనము 3y = 2x - 1 కాబట్టి 3y = మరి x అంటే -4 కాబట్టి సో 2 × -4 -1 రాదాం ఇక్కడ మనము. సో 2 4 జా మైనస్ కాబట్టి -8 -1 ఎంత ఇక్కడ మనకు సో -9 అనమాట ఇక్కడ. సో 3y = -9. మళ్ళీ ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 3 × 3 3 ఇక్కడ కాబట్టి మైనస్ కాబట్టి y ఎంత మనకు -3 అనమాట. కాబట్టి సో x = -4 అయితే y మనకి ఎంత వచ్చింది -3, రెండు సమానం కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదనమాట. తర్వాత 2 రాద్దాం మనం. 2, 1 రాద్దాం మనము. మరి ఇందులో మనకి x అంటే 2 ఉంది కాబట్టి మరి 3y = 2x - 1. మరి x ఇక్కడ 2 రాస్తే మనము సో 2 × 2 -1 2 జా 4 -1 ఇక్కడ సో 3 వచ్చింది. 3y = 3. అప్పుడు కొట్టేస్తే 3 × క్యాన్సిల్ ఇక్కడ. ఇప్పుడు y ఎంత అంటే 1 వచ్చింది కాబట్టి 2 అయితే x 2 అయితే y 1. ఇది కూడా మనకు ఆన్సర్ కాదనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా బిందువులు ఈ రేఖపై ఉంటున్నాయి. కానీ ఇప్పుడు చూద్దాం మనము. మరి 4th ఏముంది 3, -2 కాబట్టి మళ్ళీ 3y = 2x - 1లో సో 3y = 2 × x అంటే ఎంత 3 కాబట్టి 3 రాద్దాం మనం. తర్వాత -1 వస్తుంది ఇక్కడ. సో 2 × 6 - 1 ఎంత 5 వచ్చింది ఇక్కడ. సో 3y = y. ఇప్పుడు మనకి ఏమొస్తుంది చెప్పండి, y = 5/3. కానీ యాక్చువల్గా మనకి ఎంత రావాలి, -2 రావాలి. కానీ మనకి ఏమొచ్చింది ఇక్కడ 5/3 వచ్చింది. కాబట్టి ఈ బిందువు ఈ రేఖ పైన ఉండేందుకు సో ఇక్కడ బిందువు మనకు రాలే కాబట్టి ఇక్కడ y మనకు రాలే కాబట్టి సో ఈ బిందువు అనేటువంటి మనకు ఇచ్చినటువంటి రేఖా సమీకరణం పైన ఉండదు కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే ఇక్కడ 4th ఆన్సర్ కావడము. సో మనకు 4th మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది. కాబట్టి మనకు 4th ఆన్సర్ 3, -2 అనమాట. ఇది మనకు ఆన్సర్ అవుతుంది. తర్వాత రెండో క్వశ్చన్ చూద్దాం. రెండో క్వశ్చన్ ఏమంటే ఒక 2 అంకెల సంఖ్య యొక్క అంకెల మొత్తం 9. ఆ సంఖ్య నుండి 9 తీసివేస్తే దానిలోని అంకెలు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే ఆ సంఖ్య 1ల స్థానంలో ఉన్నటువంటి అంకె ఎంత ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ మనము సో 1ల స్థానంలో x ఉందనుకున్నాం. అదేవిధంగా 10ల స్థానంలో y అనేటువంటి అంకె ఉందనుకుందాం మనము. మరి 1ల స్థానంలో x 10ల స్థానంలో y ఉంటే ఏర్పడేటువంటి 2 అంకెల సంఖ్య ఏమవుతుందంటే 10y + x అవుతుంది అనమాట. ఇది మనకు కావాల్సినటువంటి సంఖ్య అనమాట. అయితే మళ్ళీ ఏమిచ్చింది చెప్పండి, ఇక్కడ ఈ అంకెల మొత్తం ఎంత మనకు 9కి సమానం వల్ల అంట. తర్వాత అదేవిధంగా ఆ సంఖ్య నుండి 9 తీసివేస్తే అప్పుడు ఏం కావాలి మనకు, దానిలో అంకెలు వాటి స్థానాలను మార్చుకుంటే అంటే ఇక్కడ ఈ సంఖ్య నుండి మనం 10y + x నుంచి మనం 9 తీసేస్తే అప్పుడు ఏం కావాలి మనకు, ఈ సంఖ్యలో అంకెలు మార్చి దీనికి సమానం అవుతుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ 10y ఉన్న ప్లేస్లో x వస్తుంది, x ఉన్న ప్లేస్లో y. సో ఈ విధంగా మారుతుంది అనమాట. సరే ఫస్ట్ సూక్ష్మీకరిద్దాం మనము. మరి 10y + x అలాగే వచ్చేసి ఇక్కడ ఈ రెండు తొలగి వస్తే ఏమైతే -10x తర్వాత -y. ఈ 9 ఎక్కడ పోతే ఏమైతే +9 అనమాట. మరి 10y - y ఎంత 9y ఉంటుంది, 9y ఉంటుంది. అదేవిధంగా +1x - 10x అంటే ఇక్కడ -9y అనమాట. ఇక్కడ ఎంత మనకు సో 9 ఉంటుంది. 9 కామన్ తీస్తే సో 9 ఇక్కడ x ఇక్కడ. సో y - x = 9 ఇక్కడ. తర్వాత ఈ 9 1 జా 9 1 జా క్యాన్సిల్ చేస్తే అప్పుడు మనకి ఎంత y - x = 1 అనమాట. ఇది మనకు వచ్చేటువంటి ఒక సమీకరణం అనమాట. అదేవిధంగా మరి లెక్క ప్రకారం ఏంటి, ఇక్కడ ఒక 2 అంకెల సంఖ్య యొక్క అంకెల మొత్తం ఎంత 9 కాబట్టి ఈ అంకెల మొత్తం ఎంత అక్కడ మనకు 9కి సమానం కాబట్టి ఇక్కడ రాస్తుంది ఇక్కడ. సో y + x = 9 తీసుకుందాం మనం లెక్క ప్రకారం అనమాట. మరి ఇక్కడ మరి ఇది రెండో సమీకరణం అనుకుందాం మనము. మరి ఒకటో సమీకరణం ఏముంది, y - x 1 కాబట్టి 2 సాధిస్తే మనకు వచ్చేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి యాక్చువల్ ఏం కావాలి మనకి 1ల స్థానంలో అంకె కావాలంటే అర్థం ఇక్కడ x కావాలంట మనకి. సరే రెండు చూద్దాం ఇక్కడ మనము. మరి ఫస్ట్ y + x = 9 ఉంది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ
వై మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది ఇక్కడ. అయితే రెండు కూడా మైనస్ చేద్దాం మనం. మైనస్ చేస్తే ఏమో గుర్తులు మారుతాయి కాబట్టి ప్లస్ వై ఏమవుతుంది మైనస్ వై, అదేవిధంగా ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ అవుతుంది. ఇక్కడ ప్లస్ 1 అవుతుంది మైనస్ అవుతుంది కాబట్టి ఇక్కడ వై మైనస్ వై అయితే 0 ఇక్కడ. మరి ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత ఇక్కడ 2x అవుతుంది ఇక్కడ. మరి 9 మైనస్ 1 అయితే 8 వస్తుంది ఇక్కడ. అప్పుడు ఏమొస్తుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఎక్కం 2 4 కాబట్టి సో 4 ఇక్కడ. కాబట్టి మరి ఎక్స్ అంటే ఇక్కడ ఒకట్ల స్థానం అంకె కాబట్టి మనకి ఎంత అంటే మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4కు సమానం కావడం జరిగింది. కాబట్టి మనకి ఒకట్ల స్థానం అంకె ఎంత మనకు 4 అనమాట. మనకు ఆన్సర్ 4 అవుతుంది అనమాట. తర్వాత మూడో క్వశ్చన్ చూద్దాం. మూడో క్వశ్చన్ ఏమంటే -8² PQ యొక్క సంఖ్యా గుణకం ఎంత అంటే ఇక్కడ. మరి -8² PQ యొక్క సంఖ్యా గుణకం ఎంత ఇక్కడ మనకు. మరి PQలో ఇక్కడ మనకి ఏమని చెప్పండి ఇక్కడ 8² అనే సంఖ్య ఇక్కడ కాబట్టి సో దీని గుణకం ఎంత అంటే PQ యొక్క గుణకం అంటే -8² అనమాట. మరి -8² అంటే ఎంతమంది ఇక్కడ -8² 64 కాబట్టి -64 అవుతుంది. కాబట్టి సో -8² PQ యొక్క సంఖ్యా గుణకం ఎంత ఇక్కడ మనకు -64 సమానం కావడం జరిగింది. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ చరరాశి కూడా ఏం తీసుకోవాలి సంఖ్య అనేది తీసుకోవాలి కాబట్టి మనకు సంఖ్య ఎంత మనకు -8² కాబట్టి దాని ఎంత విలువ -64 కాబట్టి గుణకం ఎంత అంటే ఇక్కడ మనకు -64 అనమాట. నెక్స్ట్ తర్వాత మనం ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ ఏమంటే ఒక దీర్ఘ చతురస్రం యొక్క రెండు ఆసన్న భుజాల కొలతలు 3p² - 3pq మరియు 2p² + 4q² అయితే దాని యొక్క చుట్టుకొలత ఎంత ఇక్కడ. మరి దీర్ఘ చతురస్రం ఇది పొడవు ఇది వెడల్పు అనుకుంటే మనము ఆసన భుజాలు పక్క భుజాలు కాబట్టి పొడవు వెడల్పు అనమాట ఇక్కడ. మరి దీర్ఘ చతురస్రం చుట్టుకొలత ఫార్ములా చెప్పండి. మరి 2 × l + b కాబట్టి ఒక దాని పొడవు వెడల్పు అనుకుంటే మనము ఇక్కడ రాద్దాం మనం 2 పెరిమీటర్ b ఈజ్ ఈక్వల్ టు మరి 2 × l అంటే ఇక్కడ మనకు 3p² ప్లస్ మైనస్ కాబట్టి -3pq l అంటే ఇది ప్లస్ తర్వాత b అంటే ఎంత ఇక్కడ మనకు 2p² + 4q² రాస్తాం ఇక్కడ మనం. సో దాని తర్వాత సూక్ష్మీకరించి వచ్చేది ఆన్సర్ అనమాట. మరి 2 × చూడండి ఇక్కడ 3p² + 2p² మొత్తం ఎంత 5p² తర్వాత 3pq ప్లస్ ఎంత 4q² అనమాట. ఇప్పుడు గుణిస్తే ఏమొస్తుంది 2 × 5 అయితే 10p² తర్వాత 2 × 3 = 6pq తర్వాత 2 × 4 = 8q² కాబట్టి మనకు చుట్టుకొలత మనకి ఎంతకు సమానం అంటే 10p² - 6pq + 8q² సమానం కావడము జరిగిందనమాట. తర్వాత ఐదో క్వశ్చన్ చూద్దాం. ఐదో క్వశ్చన్ ఏంటంటే వర్గ బహుపది x² - 2x - k మూలాలలో ఒకటి -2 అయితే k విలువ ఎంత ఇక్కడ. ఇది దీని యొక్క మూలం అనమాట. మరి మూలమన్న శూన్యమన్న ఒకటి లేదా కారణమన్న ఒకటి కాబట్టి ఇప్పుడు ఏం చెప్పండి ఇందులో మనం x ఉన్న కాడికి -2 రాస్తే మొత్తం ఎంత కూడా 0కి సమానం కావాలి కాబట్టి ఇందులో మనం ఈ విలువ రాద్దాం మనము. మరి ఇచ్చినటువంటి వర్గ బహుపది ఏమంది ఇక్కడ x² - 2x - k అనమాట. దీంట్లో మనం x ఉన్న 2 రాస్తాం కాబట్టి -2² తర్వాత -2 × x అంటే -2 తర్వాత -k. సో ఈ మొత్తం 0కి సమానం ఎందుకంటే x ఉన్న 2 రాస్తే దానికి శూన్యం కాబట్టి మొత్తం 0కి సమానం చేసుకుంటాం మనము. తర్వాత -2² అంటే ఏమొస్తుంది చెప్పండి -2 - 4 వస్తుంది ఇక్కడ. ఇక్కడ -2 + 4 ఇక్కడ -k = 0 అనమాట. మరి k అవుతుంది ప్లస్ కాబట్టి 4 + 4 8 = k. సో మనకి k విలువ ఎంత అంటే మనకి 8కి సమానం కావడము జరిగిందనమాట. తర్వాత ఆరో క్వశ్చన్ చూద్దాం. ఆరో క్వశ్చన్ ఏంటంటే సమితి a, b, c, d ABCD శూన్యేతర ఉపసమితుల సంఖ్య అంటే ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సమితిలో ఉన్నటువంటి మొత్తం మూలకాల సంఖ్య 1 2 3 4 కాబట్టి n = 4 అనుకుంటాం మనము. మరి ఏదైనా సమితికి వచ్చేటువంటి మొత్తం ఉపసమితుల సంఖ్య ఫార్ములా ఏంటంటే 2 to the power of n అనమాట. 2 ఘాతం n అనమాట. మరి 2 ఘాతం n అంటే మనకి 4 కాబట్టి 4 వచ్చింది ఇక్కడ. 2/4 మనకి ఎంత వస్తుంది ఇక్కడ 16 వస్తుంది. కాబట్టి సో వీటికి వచ్చేటువంటి మొత్తము ఉపసమితుల సంఖ్య 16 దీనికి వచ్చే ఉపసమితుల సంఖ్య. కానీ ఆ ఉపసమితులు ఏముంటాయి ఇక్కడ మనకు శూన్య సమితి కూడా ఒక ఉపసమితి అదేవిధంగా దానికి అదే కూడా ఉపసమితి అవుతుంది కాబట్టి సో మిగతావన్నీ కూడా ఇంకా ఇక్కడ మనకి ఇక్కడ 14 ఉంటాయి. అయితే మనకి ఏమంటే ఇక్కడ శూన్యేతర అన్నాడు కాబట్టి శూన్య సమితి కాకుండా మిగతా ఉన్నటువంటి ఉపసమితుల సంఖ్య మొత్తం ఎంత ఇక్కడ మనకి ఏం చేస్తాం మనము 16 నుంచి 1ని తీసేస్తే వచ్చేది మనకు ఆన్సర్ కాబట్టి మనకు ఆన్సర్ అయితే 15 అనమాట ఇక్కడ. ఎందుకంటే శూన్య ఉపసమితి కాకుండా శూన్య సమితి ఉపసమితి కాకుండా మిగతా సమితులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా శూన్యేతర ఉపసమితులు అవుతాయి కాబట్టి మనకు ఆన్సర్ అయితే ఇప్పుడు మనకు 16 - 1 అంటే 10 ఎందుకంటే వీటి సంఖ్య 1 కాబట్టి తీసేస్తాం మనం 15 అనమాట ఆన్సర్ మనకి ఇక్కడ. తర్వాత 7th క్వశ్చన్ చూద్దాం. 7th ఏముందంటే సమద్విబాహు త్రిభుజంలో యాంగిల్ Q = 50 degrees మరియు PS అనేది మధ్యగత రేఖ అయితే మధ్యగత రేఖ PQ = PR అయితే యాంగిల్ SPQ ఎంత అని ఇక్కడ చూడండి ఇక్కడ. సో ఇది మనకు సమద్విబాహు త్రిభుజం అనుకుందాం మనం. దీని పేరు ఏమంటే మరి PQR తీసుకున్నాం. మళ్ళీ మీకు చెప్పండి తర్వాత ఇక్కడ యాంగిల్ Q 50 degrees అంట. యాంగిల్ Q వద్ద 50 degrees అంటే ఇక్కడ. తర్వాత ఇక్కడ PQ = PR అంటే రెండు భుజాలు కూడా సమానం అనే అంటే ఇక్కడ ఈ త్రిభుజాలు ఈ రెండు భుజాలు సమానం అనే కాబట్టి వాటికి ఎదురుగా ఉన్నటువంటి కోణాలు సమానం అంటే కాబట్టి మరి Q వద్ద కోణం 50 అయితే ఇక్కడ R వద్ద కోణం అయితే ఇక్కడ కూడా 50 ఉంటుంది ఇక్కడ. మరి త్రిభుజంలో ఉన్నటువంటి మూడు కోణాలు అయితే సమానం 180కి సమానం కాబట్టి 50 + 50 100 అయితే అప్పుడు మనకి P వద్ద కోణం అయితే 80 ఉంటుంది ఇక్కడ 80 అనమాట ఇక్కడ. సో మొత్తం P వద్ద మొత్తం కోణం 80 అనమాట. మళ్ళీ విషయం చెప్పండి ఇక్కడ PS అనేటువంటిది మధ్యగత రేఖ. మరి P నుంచి S వరకు మధ్య బిందువు తీసుకుంటే మనం
కలిపితే వచ్చేది ఏంటి ఇక్కడ మనకు మధ్యగత రేఖ అనమాట. మరి మధ్యగత రేఖ ఏం చేస్తుంది చెప్పండి. ఇక్కడ ఈ మధ్యగత రేఖ అనేటువంటిది P వద్ద కోణాన్ని 2 సమాన భాగాలు విభజిస్తుంది అంటే అర్థం. ఇక్కడ ఈ మొత్తం కోణం 80 అయితే ఇక్కడ సగం ఉంటుంది కాబట్టి మరి 80లో సగం ఎంత చెప్పండి. 80లో సగం అంటే 40 కాబట్టి మరి మనకి ఏం కావాలి ఇక్కడ మనకు యాంగిల్ SPQ అంటే SPQ అంటే ఈ కోణం కావాలి కాబట్టి మరి యాంగిల్ SPQ కోణం అని ఎంత అంటే మనకు 40 డిగ్రీస్కి సమానం కావడం జరుగుతుంది. ఎందుకోసం అంటే మధ్యగత రేఖ ఈ వద్ద కోణాన్ని సగభాగం చేస్తుంది కాబట్టి కోణం మనకు 40 కాబట్టి యాంగిల్ SPQ ఎంత మనకు 40 డిగ్రీస్కి సమానం కావడం జరుగుతుంది. సో అది మనకు ఆన్సర్ అనమాట. తర్వాత ఎయిత్ క్వశ్చన్ చూద్దాం. ఎయిత్ క్వశ్చన్ ఏమంటే సంఖ్యలు m+6, m-3, m+14, m+3, m-2, m+2, m+8 సగటు 14 అంట. అయితే సో వీటి యొక్క మధ్యగతం ఎంత అని ఇక్కడ అయితే చూడండి. ఇక్కడ మనకి ఇచ్చినట్టు మొత్తం సంఖ్యలు ఏమైనా ఇక్కడ ఈ మొత్తం సంఖ్యలు అంటే మొత్తంగా ఒక సంఖ్య అయితే అనమాట 1 2 3 4 5 6 7 అనమాట. అయితే ఫస్ట్ చేద్దాం ఇవన్నీ కూడా మనము ఆరోహణ క్రమంలో రాద్దాం. చిన్న నుంచి పెద్ద రాద్దాం మనం. మరి ఇందులో చిన్న విలువ మనకి ఏమంటే ఇక్కడ m-3 అనమాట. తర్వాత సెకండ్ వచ్చిన విలువ ఏంటి ఇక్కడ మనకి m-2. దాని తర్వాత ఈ రెండు అయిపోయినాయి కాబట్టి తర్వాత m+2. సో దాని తర్వాత m+3 తీసుకున్నాం. తర్వాత మనం m+3 అనమాట. దాని తర్వాత m+6, తర్వాత m+8, తర్వాత m+14. ఇవి మనకున్నటువంటి విలువలన్నీ కూడా మనము ఆరోహణ క్రమంలో రాస్తున్నాం మనము. అయితే వీటి యొక్క సగటు ఎంత మనకు 14 సమానం కాబట్టి మరి సగటు ఫార్ములా x బార్ సిగ్మా xin రాశుల మొత్తం రాశి సంఖ్య కాబట్టి ఈ మొత్తం వీటి సంఖ్య ఎంత 1 2 3 4 5 6 7 కాబట్టి చూడండి ఇక్కడ 3 తీసేస్తే మనకు వచ్చేది ఇక్కడ మధ్యలో మనకు ఈ విలువ మనకి ఏమవుతుంది మధ్యగతం అవుతుంది అనమాట. సరే ఫస్ట్ మనం సగటు కనుక్కుందాం. సగటు మనకి ఎంత 14 ఇచ్చాడు కాబట్టి సో x బార్ అంటే 14 ఇక్కడ. మళ్ళీ రాశుల మొత్తం అంటే ఇవన్నీ కలపాలి కాబట్టి ఫస్ట్ m కూడదాం మనం. ఇక్కడ మనం m+m+ మొత్తం 7 కాబట్టి 7m అవుతుంది ఇక్కడ. తర్వాత పాజిటివ్ వాల్యూస్ మొత్తం కూడితే 2 + 3 5 5 + 6 11 11 + 8 19 19 ఒక 10 29 29 ఒక 3 ఎంత 29 ఒక 4 33 కాబట్టి 33 మైనస్ విలువలు ఏమన్నా ఇక్కడ -2 -3 -5 అవుతుంది అనమాట. సో బై మొత్తం వీటి సంఖ్య 7 కాబట్టి 7 రాసిన ఇక్కడ. తర్వాత 14 × 7 తర్వాత ఈక్వల్ ఎంత ఇక్కడ మనకు 7m. తర్వాత ఇక్కడ ఏముంది ఇక్కడ 33 - 5 ఎంత ఇక్కడ మనకు 28 వస్తుంది ఇక్కడ. సో 14 మొత్తం ఎంత వస్తుంది ఇక్కడ మనకి మొత్తం అంటే 98. సో 98 మరి 28 కోసం అయితే -28 అనమాట. ఈక్వల్ ఎంత మనకు 7m అవుతుంది. మరి ఇది తీసేసి ఏమొస్తుంది 70 వస్తుంది. 70 ఈక్వల్ అయితే మనకు 7m అనమాట. మరి 7 1 జా 7 10 జా అప్పుడు మనకి ఎంత m = 10కి సమానం అవుతుంది. సో m అంటే 10 అనమాట. మరి ఇచ్చినటువంటి రాశులు ఇవన్నీ కూడా మనము ఆరోహణ క్రమంలో రాస్తే ఇక్కడ 1 2 3 ఇక్కడ 1 2 3 మధ్యలో ఏముంది m+3 ఉంది కాబట్టి సో m+3 అంటే మధ్యగతం కాబట్టి అప్పుడు m అంటే మనకి ఎంత వచ్చింది 10 వచ్చింది కాబట్టి మరి 10 + 3 ఎంత అప్పుడు మనకు 13 అవుతుంది కాబట్టి మధ్యగతం ఎంత ఇప్పుడు మనకు 13కు సమానం కావడము జరిగింది. సో మధ్యగతం ఎంత ఇప్పుడు 13 అన్నమాట మధ్యగతం. తర్వాత 9వ క్వశ్చన్ చూద్దాం. 9వ క్వశ్చన్ ఏమంటే పూర్ణాంకాలలో 0కు పూర్వ సంఖ్య. పూర్ణాంకాలలో 0కు పూర్వ సంఖ్య ఇక్కడ మరి పూర్ణాంకాలు అంటే అర్థమైంది. ఇక్కడ 0 నుంచి ప్రారంభమయ్యే సంఖ్యలు ఏమంటే పూర్ణాంకాలు అంటారు. ఇవన్నీ కూడా పూర్ణాంకాలు అనమాట. మరి మనకి ఏమిచ్చిన పూర్వ సంఖ్య అర్థమైంది మొదటి సంఖ్య అనమాట. మరి 0 కంటే మొదట వచ్చేటువంటి పూర్ణాంకం ఏది ఉండదు కాబట్టి దీనికి ఆన్సర్ ఇప్పుడు పూర్ణాంకాలలో 0కు పూర్వ సంఖ్య లేదు. పూర్ణాంకాలలో 0కు పూర్వ సంఖ్య లేదనమాట. ఇక్కడ పూర్వ సంఖ్య లేదని ఆన్సర్ అనమాట. దీనిది పూర్వ సంఖ్య లేదు ఇక్కడ. సో గుర్తుపెట్టుకోవాలా 0కు పూర్వ సంఖ్య లేదు. మరి నెక్స్ట్ క్వశ్చన్ 10వ క్వశ్చన్ చూద్దాము. 10వ క్వశ్చన్ ఏమంటే 14లో 14% -16లో 16% + 18లో 18% యొక్క విలువ ఎంత అండి ఇక్కడ. మరి 14లో 14% అంటే అర్థమైంది ఇక్కడ. సో 14 × 14/100 రాసుకుంటాం మనం. అదేవిధంగా తర్వాత 16 16% కాబట్టి 16 × 16/100 రాసుకుంటాము. అదేవిధంగా ప్లస్ ఎంత ఇక్కడ మనకు సో 18లో 18% కాబట్టి 18 × 18/100 అనమాట. మరి చూడండి ఇక్కడ అన్నిటి కూడా హారాలు 100 కాబట్టి మనం డైరెక్ట్ మనం 100 రాసుకోవచ్చు మనము. మరి 14 14 ఎంత 196, 16 16 156, 256 తర్వాత 18 18 ఎంత 324 అనమాట. ఈ మొత్తము ఈ రెండు ప్లస్లు కలిపి తీసేస్తే మనకి వచ్చేటట్టు విలువ ఏంటంటే 264 వస్తుంది అనమాట. బై ఎంత 100. మరి దీని దశాంశ భిన్నంగా మారుస్తే ఏమొస్తుంది. సో 1 పక్కన 2 జీరోస్ సింపుల్గా ఏం చేస్తాం మనము. సో 2 అంకెలతో పాయింట్ పెట్టేస్తాం కాబట్టి 2.64 రాసుకుంటాం మనం. కాబట్టి సో ఈ మొత్తం విలువ మనకి ఎంత అంటే 2.64కి సమానం కావడం జరుగుతుంది. ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇవి కొన్ని క్వశ్చన్లు అనమాట, డిఎస్ క్వశ్చన్ అనమాట. సో దయచేసి మీకు వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. మిగతా క్వశ్చన్లకు ఆన్సర్ మిగతా వీడియోలో చెప్పుకుందాం మనం.